ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చేయాలి అని ఒక రెజల్యూషన్ పెట్టేసుకుని ఉంటావు. మేబీ 2024 జాన్లో కూడా స్టాక్ మార్కెట్ నేర్చేయాలి, ఏదో పీక్ అయ్యాలి అని అనుకుంటావు. బట్ నౌ వీఆర్ ఇన్ డిసెంబర్ 2024. మేబీ మీరు ఈ వీడియో చూసేసరికి వీ మైట్ బీ ఇన్ 2025. బట్ స్టిల్ స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి అనుకుంటే నో వరీస్, యువర్ ఆన్ రైట్ ప్లేస్. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ ఎట్లా స్టార్ట్ చేయాలనే ఒక బేసిక్ రోడ్ మ్యాప్ని మీతో షేర్ చేసుకుంటా, వేర్ ఐ విల్ డిస్కస్ 4 key points విత్ అడిషనల్ బోనస్ పాయింట్. సో వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పాయింట్ నెంబర్ 1, వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్? నువ్వు స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్గా అర్థం చేసుకోవాల్సింది అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనేది. ఇక్కడ సింపుల్ వర్డ్స్తో స్టాక్ మార్కెట్ అంటే ఏంటో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా, అర్థం చేసుకో. స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ మార్కెట్ ప్లేస్ వేర్ యూ కెన్ బై ఆర్ సెల్ ది షేర్స్ ఆఫ్ పర్టికులర్ స్టాక్ విచ్ ఈస్ పబ్లిక్లీ లిస్టెడ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ సెబీ. ఇంతే, ఇంతకన్నా పెద్ద రాకెట్ సైన్స్ అయితే కాదు. ఇక్కడ స్టాక్ అనేది ఒక పర్టికులర్ కంపెనీని రిప్రజెంట్ చేస్తే, షేర్ అనేది ఆ పర్టికులర్ కంపెనీలో ఓనర్షిప్ యూనిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. స్టిల్ నీకు ఇక్కడ సెబీ అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి, బీఎస్సీ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి అనుకుంటే వాటి కోసం ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో స్టాక్ మార్కెట్ అంతే, ఇంతే. పాయింట్ నెంబర్ 2, ఐడెంటిఫై యువర్ పర్సనాలిటీ. స్టాక్ మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ అయితే ఉంటారు. టైప్ 1, ఇన్వెస్టర్స్. వీళ్ళేంటంటే ఒక లాంగ్ టర్మ్ విజన్తో స్టాక్ మార్కెట్లో ఎంట్రీస్ తీసుకుంటారు. ఒక పర్టికులర్ టైం పీరియడ్లో స్టాక్లో ఎంట్రీ తీసుకుంటే దాన్ని ఒక లాంగర్ టైం పీరియడ్ వరకు హోల్డ్ చేస్తారు. సో వీళ్ళనే మనం బేసిక్గా ఇన్వెస్టర్స్ అని అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాధాకిషన్ దమాని ఆర్ వరన్ బఫెట్. టైప్ 2, ట్రేడర్స్. ట్రేడర్స్ ఏంటంటే ఒక షార్ట్ టర్మ్ విజన్తో స్టాక్స్లో ఎంట్రీస్ తీసుకుంటారు. ట్రేడర్స్లో చాలా టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ అయితే ఉంటారు. లైక్ స్కాల్పర్స్, డే ట్రేడర్స్, బీటీఎస్టీ ట్రేడర్స్, స్వింగ్ ట్రేడర్స్, మూమెంటమ్ ట్రేడర్స్, ఆల్గో ట్రేడర్స్ ఆర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడర్స్. ఇలా చాలా టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ అయితే ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లేట్ హర్షత్ మెహతా. టైప్ 3, వీళ్ళేంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు యాజ్ వెల్ యాజ్ ట్రేడింగ్ చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లేట్ రాకేష్ జుంజున్వాలా. సో మీరు మీ యొక్క పర్సనాలిటీని ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ట్రేడ్ చేయాలా లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా అనే ఒక క్లారిటీకి మీరైతే రావాల్సి వస్తుంది. పాయింట్ నెంబర్ 3, డెవలప్ అనలైజింగ్ స్కిల్. బేసిక్గా స్టాక్ మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ అయితే చేస్తారు. ఫస్ట్ వన్, ఫండమెంటల్ అనాలిసిస్. మీరు స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ విజన్స్తో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఫండమెంటల్ అనాలిసిస్పై. ఇక్కడ మీరు మార్కెట్ క్యాప్ని రీడ్ చేయడం అండ్ అలానే పీఈ రేషియో, పీబీ రేషియో లాంటి ఫైనాన్షియల్ టర్మ్స్ని అర్థం చేసుకోవడం రావాలి. అండ్ అలానే బ్యాలెన్స్ షీట్ని చెక్ చేయడం, ప్రాఫిట్ అండ్ లాస్ని చెక్ చేయడం రావాలి. టైప్ 2, టెక్నికల్ అనాలిసిస్. మీరు స్టాక్ మార్కెట్లో షార్ట్ టర్మ్ విజన్తో ట్రేడ్స్ చేయాలి అనుకుంటే మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది టెక్నికల్ అనాలిసిస్పై. ఇక్కడ మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని అండ్ చార్ట్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవడం రావాలి. అండ్ అలానే బ్రేక్అవుట్స్ని, బ్రేక్డౌన్స్ని, సపోర్ట్ని, రెసిస్టెంట్ లెవెల్స్ని ఐడెంటిఫై చేయడం రావాలి. సో బేస్డ్ ఆన్ యువర్ పర్సనాలిటీ మీరు ఒక స్కిల్ని అయితే డెవలప్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 4, రిస్క్ మేనేజ్మెంట్. మీకు స్టాక్ మార్కెట్లో ఎంత నాలెడ్జ్ ఉన్నా మీరు మీ రిస్క్ని మేనేజ్ చేయలేకపోతే మీరు జీరో. ఇక్కడ మీరు మీ రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలని నాకు తెలిసిన ఒక 2 పాయింట్స్ మీతో డిస్కస్ చేస్తా. పాయింట్ నెంబర్ 1, హ్యావింగ్ ప్రాపర్ స్టాప్ లాస్. స్టాక్ మార్కెట్లో మన ట్రేడ్ అనేది ఎప్పుడైనా రివర్స్ అవ్వచ్చు. సో అటువంటి టైంలో మనం మ్యాక్సిమం అమౌంట్ లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే వీ షుడ్ మెయింటైన్ ప్రాపర్ స్టాప్ లాస్. ఏ ట్రేడ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ లైక్ రైడింగ్ బైక్ వితౌట్ హెల్మెట్ అండ్ ఆల్సో హ్యావింగ్ సెక్స్ వితౌట్ కాండమ్. ఇక్కడ పుల్అవుట్ మెథడ్ అనేది ప్రతిసారి వర్కౌట్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో ఇటువంటి టైంలో మనం ప్రాపర్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి. అండ్ పాయింట్ నెంబర్ 2, డైవర్సిఫైయింగ్. దేర్ ఈజ్ వన్ ఫేమస్ సెయింగ్, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బకెట్. సేమ్ ఫార్ములాని మనం స్టాక్ మార్కెట్లో అప్లై చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ వన్ పర్టికులర్ స్టాక్ ఆర్ వన్ పర్టికులర్ సెక్టర్, వీ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ మల్టిపుల్ స్టాక్స్ అండ్ మల్టిపుల్ సెక్టర్స్ వేర్ వీ కెన్ ట్రాక్ అవర్ పోర్ట్ఫోలియో అండ్ వీ కెన్ మేనేజ్ అవర్ రిస్క్. సో స్టాక్ మార్కెట్లో మీరు మీ రిస్క్ని మేనేజ్ చేయాలంటే యూ షుడ్ ఫాలో దీస్ 2 స్టెప్స్. అండ్ ఫైనల్గా బోనస్ పాయింట్ వచ్చేసరికి హ్యావ్ పేషెన్స్, కీప్ ఆన్ లెర్నింగ్. దిస్ ఈజ్ ద కీ టు సక్సెస్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.